నమస్తే. ప్రస్తుతం నేను సరూర్ నగర్లో ఉన్నా. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను నించున్న ప్రాంతం ఇప్పుడు ఈ బిల్డింగు హాస్టల్, గవర్నమెంట్ ఎస్సీ మెన్స్ హాస్టల్. ఇక్కడ దాదాపు ఇంటరు, డిగ్రీ, పీజీ, బీటెక్ వాళ్ళు కూడా చదువుతారు. అయితే ఈ విద్యార్థులు దాదాపు 120 మంది ఇక్కడ ఈ హాస్టల్లో ఉంటారు. వీళ్ళకు సరైన వసతులు లేవని మనల్ని సంప్రదించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళు చెప్పుకుంటారంట. అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ప్రధానంగా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చినాం. ఒకసారి నాతో పాటు లోపలికి రండి. మీరు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ వంట సెక్షన్ ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఇది సరూర్ నగర్లో ఉంది. వంట సెక్షన్ ఉంది, ఒకసారి చూద్దాం. వంట సెక్షన్ ఇక్కడ క్లీనింగ్ ఉన్నట్టుంది. అక్కడ క్లీనింగ్, ఇక్కడ వంట చేస్తున్నారు. అమ్మ ఏంటి ఈరోజు సండే కదా అమ్మ, లంచ్ ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం, సాయంత్రం చికెన్ బగారా. ఏందమ్మా ఇది రైసు? ఒకసారి రైస్ చూపి. ఏందమ్మా అంత మెత్తగా పలుకు అయింది కదా? బియ్యం బాగాలేవా? సన్న బియ్యం ఇస్తున్నారు చెప్తారు కదా? సన్న బియ్యమే కానీ ఇంకా అట్లా ఉంటున్నాయి. బాగాలేదమ్మా రైసు. ఒకసారి కొంచెం నా చేతికి ఇస్తావా? వేడిగా ఉంది. సరే, నా చేతుల కంటే మీరు ఆ గిన్నెలే చూడండి, అసలు బాగాలేదు. మరి ఓవైపు ప్రభుత్వం ఏమో సన్న బియ్యం ఇస్తున్నాం, ఏ ప్రభుత్వం చేయలేదని వాళ్ళు చెప్పుకున్నారు. రైస్ అయితే బాగాలేదు. ఒకసారి చూడాలనుకుంటే మళ్ళీ చూడండి, దగ్గరికి పెట్టు. మెత్తగా అయిపోయిందమ్మా. అసలు అది ఏం తింటారు అట్లుంటే? కష్టం. మీ ప్రాబ్లం అంటలేనులే కానీ మామూలుగా ఇక్కడ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా, ఈ ప్రభుత్వం రైస్ ఇస్తుంది అంటుంది. ఏం కూరమ్మా ఈరోజు? పప్ప. ఈరోజు సండే కదా, ఉదయం ఏం పెట్టారు టిఫిన్లో? ఇడ్లీ సార్, ఇడ్లీ సాంబార్ చట్నీ. తర్వాత ప్రతిరోజు టిఫిన్ ఇడ్లీనా? ఇంకేమైనా? సండేనే ఇడ్లీ సాంబార్ చట్నీ. మిగిలిన టైంలో ఒకరోజు పులిహోర, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు కిచిడి. మళ్ళీ నార్మల్గా రోజు డైలీ వైట్ అన్నం, కర్రీస్ ఉంటాయి. ఒక డే మార్చి డే కర్రీ. సండే ఇప్పుడు ఈరోజు లంచ్ ఏం చేస్తున్నారు? కర్రీ, పప్పు. ఈవినింగ్ చికెన్ బగారా అన్నం, పచ్చి పులుసు. చికెన్ ఎన్ని కిలోలు వండుతారమ్మా? 16 అట్లా వండుతాం సార్. 16. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? వివరాలు తెలియదు సార్. ఓకే, మీకు తెలిసిందే చెప్పండి. తెలిసింది మాకు. ఎట్లా నీట్నెస్ మంచిగా చేస్తారా మీరు? చేస్తాం సార్, నీట్గానే చేస్తాం. ఎందుకంటున్నా అంటే వీళ్ళు కూడా మీ పిల్లలే అనుకోవాలి. ఒకసారి నువ్వు పెట్టరామ్మా. ఇంట్లో ఇదే తింటాం. పిల్లలకైనా, భర్తకైనా, ఫ్యామిలీకైనా ఎవరు వచ్చినా ఇదే పెడతాం. మీ కాంట్రాక్టర్ ఉన్నారు కదా, మీకు ఈ కూరగాయలు ఇవి తెచ్చటైనా ఎవరైనా కానీ ఆయన ఎవరో కానీ అన్ని మీకు కావాల్సినన్ని తెస్తున్నాడా? ఏమైనా సాల్జాలం తెస్తున్నాడా? ఏం చేయరు సార్, అన్ని కరెక్ట్గా ఇస్తారు. రోజు ప్యాకెట్ పోస్తాం. లేదు సార్, ప్యాకెట్ పోస్తాం నూనె. ఒక రోజు 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు అయిపోతాయి. కరెక్ట్గా ఇస్తున్నాడా? కరెక్ట్గా ఇస్తారు సార్. అయితే విద్యార్థులు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, మాకు కొంచెం ఫుడ్ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు వాళ్ళు, అందుకు నేను వచ్చిన. సరే, కర్రీ అయితే చేస్తున్నావు కానీ రైస్ అసలు అన్నం మాత్రం బాగాలేదు. అసలు మామూలుగా కాదుగా, దరిద్రంగా ఉంది. మరి ఈరోజు ఎందుకు అయిందమ్మా? మరి ఎట్లా, దానికి ఏంది పరిష్కారం ఏంది? మరి నీళ్ళు ఎక్కువ వస్తున్నారా ఎట్లా? మీరు పలకైతుందా? ముందుకు వేరే రైస్ వచ్చిండే మంచిగా ఉంటుండే, ఈ నెల ఇట్లా వచ్చేసినాయి బియ్యం. నేనేమంటున్నా అంటే రైస్ మాత్రం బాగాలేదు ఈరోజు అన్నము. ఈ నెల మాత్రమే వచ్చినాయి. ఈ నెల ఇట్లా వచ్చినాయి. ప్రతి నెల మంచిగానే ఉంటుంది, రైస్ బాగుంటాయి. కానీ ఈ నెల ఎందుకు ఇట్లా అయితే ఇప్పుడు వచ్చినా కదా, ఈ రోజు మాత్రం అసలు తినేది అయితే కాదు. నేను చెప్తున్నా కదా, ఇది ఫుడ్ సెక్షన్కి సంబంధించి రైస్ అయితే బాగాలేదు. మీరు విజువల్లో చూసిండ్రు కదా, అస్సలు బాగాలేదు. ఆమె అయితే కర్రీ చేస్తుంది, పప్పు చేస్తున్నట్టుంది. ఇది ఇక బియ్యం నిల్వ చేసే ప్రాంతం ఇదంతా. ఏం పెద్ద నీట్నెస్ అయితే ఏం లేదు, మరి అట్లే ఉన్నట్టుంది. చూద్దాం ఇంకా లోపల. ఈ హాస్టల్ మొత్తం 3 ఫ్లోర్లు ఉంది. విద్యార్థులు 3 ఫ్లోర్లలో ఉంటారు. ఇది గ్రౌండ్ ఫ్లోరు, వంట ఇక్కడనే చేస్తారు. మీకు ఫుడ్ చూపించినాం కదా, ఒకసారి విద్యార్థుల దగ్గరికి పోయి ఫస్ట్ ఫ్లోర్కి పోదాం. వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పుకుంటారో చూద్దాం. వెళ్దాం దాన్ని. ఏమన్నాం అది అన్నమా? మరి దరిద్రంగా ఉంది.
అసలు అది అన్నమే అసలు ఎట్లా తింటారేమో అసలు పిల్లలు, అసలు వాళ్ళనే అడుగుదాం. మనము చూసినాం కదా, ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇది లాక్ ఉంది, ఎవరో మనలో ఇక్కడ ఉన్నారు కదా సార్, ఇక్కడ కూడా ఉంటారా మనల్ని? ఏం బ్రదర్ ఏం చేస్తారు? రండి బయటికి రండి, నేనే రావాలా లోపలికి? ఏం చదువుతారు? ఏం పేరు నీ పేరు? నా పేరు పవన్. పవన్, ఏం చదువుతున్నావు? ఇట్రా ఇట్రా ఇట్రా. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏంది హాస్టల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిర్రు కదా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి? ప్రాబ్లమ్స్ అంటే ఇక ఇక్కడ కెమెరా సైడ్ చూడు. ఫస్ట్ ఈ రూమ్ గిట చిన్నగా ఉండేసరికి ఎక్కువ మంది ఉన్నాం రూమ్లో, ఒక 8-9 మంది ఉంటాం ఈ రూమ్లోనే. ఓకే. బెడ్కి ఒకలా అన్నట్టు, వెంటిలేషన్ ఉండదు. చదువుకుంటాను గిట ఇబ్బంది అవుతుంది. అందరు పోరగాళ్ళు ఎక్కడెక్కడనే తిరుగుతారు కాబట్టి ఇల్లులోనే. వెంటిలేషన్ బయటికి గాలి వచ్చేటట్లేదు కదా మీకు? ఏముంది ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఇప్పుడు బిల్డింగ్ ప్రాబ్లం సార్. ఏం ప్రాబ్లం? బిల్డింగ్ అసలుకి అది ప్రైవేట్ బిల్డింగ్ కదా, ప్రాపర్గా లేదు మంచిగా. ఇంకా ఫ్యాన్స్, కరెంట్స్, బెడ్స్, ఇంకా రూమ్ చిన్నగా ఉంది. రూమ్ ఇంత చిన్నగా ఉంది, చాలా మంది ఉంటారు. అవును సార్, రూమ్ చిన్నగా ఉంది. దిల్లానే 9 మంది 10 మంది అనుకుంటారు. ఎట్లా మరి అట్లయితే? ఒక నలుగురే ఉండాలి తెలుసా? అవును సార్, అప్పుడు చెప్పేసాను సార్, వార్డెన్ సార్కి చెప్పినాం సార్. ఫస్టే బెడ్కి చాలా అంటే రూమ్ ఇబ్బంది ఉంది సార్. ఇబ్బంది అంటే ఇంతమంది బెడ్లు ఖాళీనే ఉన్నాయి కదా, మీరు ఎట్లా అడ్జస్ట్ అయ్యారు, వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, మీ బెడ్ కాడికి అయితే రారు అని నేను. ఫుడ్ ఎట్లుంది మరి? ఫుడ్ అయితే ఇప్పుడు రైస్ అంతా మంచిగా అయితే లేదు, కొత్త బియ్యం వచ్చింది. నేను ఇప్పటిదాకా కింది నుంచే వస్తున్నా రైస్ దగ్గరికి, అదే అన్నం ఏం బాగాలేదు మరి. ఈ రోజు అయితే బాగాలేదు మరి, నిన్న మొన్న చెప్పినా సార్. అది అంటే 2-3 రోజుల నుంచి రైస్ మంచిగా అయితే లేదు, అంటే కొత్త బియ్యం వచ్చినాయి అని అన్నాడు. ఒక 2-3 డేస్ అయినాక చేంజ్ చేస్తా అని అన్నాడు. ఇంకేమున్నాయి అంటే ఇంకా బాత్రూమ్ ప్రాబ్లమ్ సార్. ఏముంది బాత్రూమ్ ప్రాబ్లం? ఇంకా బిల్డింగ్ ఒకటే బాత్రూమ్ ఉంది, మొత్తం ఫ్లోర్ మొత్తంలో. ఒకసారి నేను బయటికి వెళ్దాం బాత్రూమ్ల గురించి. ఈ రూమ్లో, ఇంత చిన్న రూమ్లో ఇన్ని బెడ్స్ ఉంటాయంటే నాకు అర్థం కాదు. ఒక 4 ఉండాలి, 4 విద్యార్థులు ఉండాలి. ఇన్ని బెడ్సా? ఫ్యాన్ ఒకటి ఉంది, అది కూడా తిరుగుతలేదా మరి? మీకు దోమలు స్విచ్ బోర్డ్ చూపియండి. అది స్విచ్ బోర్డ్ చూపియండి ఒకసారి. అది మొత్తం పలిగిపోయి ఉంటుంది. బాగానే ఉంది కదా, అద్భుతంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ స్విచ్ బోర్డులు ఉన్నాయా అక్కడ, అవి గిట్ట పచ్చి బట్టలు ఆరేసుకుంటాం అక్కడ. ఓకే. ఇది అంటే ఈ రూమ్లో ఒక 4 ఉండాల్సిన విద్యార్థులు మరి ఇంతమంది ఉంటే నిజంగా ఎట్లా చదువుకుంటారేమో తెలియదు. మళ్ళీ అది ఫ్యాన్ కూడా లేదు. ఇది ఎస్సీ హాస్టల్ బాయ్స్, సరూర్ నగర్ 2 అంతేనా? ఇది పరిస్థితి. ఈ రూము బయటికి రండి తమ్ముడు. మీరు ఏదో బాత్రూంలో ఏదో అన్నారు కదా, ఏమున్నాయి బాత్రూమ్? లేవా? ఇవేనా? ఏమైనాయి బాత్రూంలో? ఇది స్నానం చేసేదే మరి? మీరు బాత్రూమ్ అదే లెట్రిన్ ఎక్కడ పోతారు? ఒకటే ఉందా? ఈ బాత్రూమ్ కూడా ఏం లేదు, మొత్తం చెత్త ఉంది, దరిద్రంగా ఉంది ఈ బాత్రూమ్. ఈ ఫ్లోర్కు, ఫస్ట్ ఫ్లోర్కు మొత్తం లెట్రిన్ ఎక్కడ ఉంది? అటు సైడ్ ఉంది. అటు సైడ్ ఉందా? ఎక్కడ చూద్దాం, చూద్దాం, విద్యార్థులతో పాటు వెళ్దాం. అంటే ఎట్లా ఉంది ఈ బాత్రూమ్? ఇప్పుడు లెట్రిన్ ఒకటి ఉండడం ఏందా? ఉండాలి కదా 2-3. ఒకటే ఉందా? లేదా అది ఒకటేనా? ఓకే. అంటే మొత్తం బిల్డింగ్ మొత్తంలో ఒక 6-7 బాత్రూమ్స్. ఇది ఒకటే ఉన్నట్టుంది లెట్రిన్. ఈ ఫస్ట్ ఫ్లోర్కి మొత్తానికి ఇది ఒకటే లెట్రిన్ అంట. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి ఒకటేనా లెట్రిన్? ఒకటే ఉందా? అటు సైడ్ పని చేస్తుందా లెట్రిన్? ఇంకోటి పైన ఉందంట. మీరేం చదువుతారు? బీఫార్మసీ సార్. ఎట్లా ఫుడ్? ఓకే. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఒకటే ఉంది. నిలబడండి. ఇంకా ఏమున్నాయి సమస్యలు? ఏమున్నాయి?
అదే మొత్తమైన కదా? మొత్తమైన అంటే చెప్తాం మా సమస్యలు ఉన్నాయని. అదే మొత్తమైన బిల్డింగ్కి అయితే ఒక 6-7 బాత్రూమ్స్ ఉన్నాయి. అట్లా బాత్రూమ్ ప్రాబ్లం ఉన్నది. ఇంకా స్టడీ హాల్ లేదు సరిగా. రండి మీరు రండి. ఇంకా ఇంకా రైస్ అయితే తెలియదు. స్టడీ హాల్ ప్రాబ్లం, చదువుకోనికి ఇబ్బంది అవుతుంది రూమ్లలో. అంటే అందరు పడుకుంటారు, మనం లైట్ ఆన్ చేసి చదువుకుంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది ఎగ్జామ్స్ టైం. ఎగ్జామ్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఒక విద్యార్థులు ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఉన్నారా? హాయ్, ఏం చేస్తుర్రు? వెంటిలేషన్ లేదా ఈ రూమ్కు బ్రదర్? వెంటిలేషన్ లేదా? ఎంతమంది ఉన్నారు ఈ రూమ్లో? వెంటిలేషన్ లేనట్టుంది కదా, ఫ్యాన్ ఒకటే ఉంది, 2 ఉన్నాయి, తిరుగుతున్నాయి, నీట్గా లేదు. మరి బెడ్స్ ఇన్ని ఉండాల్సిన అవసరం లేదు. ఈ వైట్స్ ఇట్లా తేలుకొని ఉంటే కూడా ప్రమాదమే మరి. ఈ రూము. హాయ్ బ్రదర్, ఏంటి ఏం చేస్తున్నావు? వర్క్లో ఉన్నావా? ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ హాస్టల్లో? ఏమున్నాయి? ఏం చెప్తా, రీసెంట్గానే ఇప్పుడు వార్డెన్ మారిన తర్వాత సార్ కూడా కొంచెం ప్రయత్నిస్తున్నారు మంచిగా చేద్దామని. కాకపోతే కొంచెం టైం పడుతుందేమో, చేయటం మాత్రం కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేస్తారు సార్. వెంటిలేషన్ లేదండి, మరి గాలి రావద్దా మీకు బయట నుంచి? అంటే రీసెంట్గా ఏమైందంటే కొంచెం ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరగాలి, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ బోర్డ్స్ కూడా ఎక్కడికక్కడ తేలున్నాయి కదా, వైర్లు, బోర్డ్స్ మొత్తం ఎక్కడికక్కడ తేలున్నాయి కదా. అంటే కొంచెం అదే చెప్తున్నా కదా, బిల్డింగ్ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదంతా నీట్నెస్ కూడా లేదు కదా బ్రదర్. సెల్ఫ్ పోయింది. బిల్డింగ్ మార్చాల్సిన అవసరం ఉందా? మార్చాల్సిన అవసరం అంటే ఇక్కడ మాడిఫై చేయకపోతే మార్చాల్సిన అవసరం ఉంటుంది, కానీ మాడిఫై చేస్తే అవసరం లేదు. ఓకే ఓకే. ఇది ఏం హాస్టల్ అండి ఇది? ఇంత దరిద్రంగా ఉంది. ఒక మెయింటెనెన్స్ అనేది అసలు లేదు. ఎస్సీ హాస్టల్ అంటే ఇంత దరిద్రంగా ఉంటాయా? ప్రభుత్వం పన్నులు తీసుకుంటుంది కదా, అందరు పన్నులు తీసుకుంటారు. ఇది ఇగో ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఒకసారి చూడండి, అక్కడ ఏం చేస్తారు? వెంటిలేషనే లేదు కదా ఈ రూమ్లో బ్రదర్. ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్సా? ఓ, ఏంది మరి ఒక వెంటిలేషన్ లేదు, మీకు బయటికి వెళ్ళే అవసరం లేదా? ఇన్ని బెడ్లు వేసుకున్నారా? ఏంది మీరు వేసుకున్నారా, వాటిని నేర్పించిండా? అంతమందికే ఉండే బెడ్లు, మేము పైకి చేసి కింద వేసుకున్నాం. ఏమున్నాయి ప్రాబ్లమ్స్ మీకు హాస్టల్లో? ఉన్నాయని చెప్పారు కదా, ఏం ప్రాబ్లమ్స్? సగం బెడ్స్ లేవు, వెంటిలేషన్ లేదు, దోమలు వస్తున్నాయి, ఆ బాత్రూమ్ క్లీన్ లేవు, ఆ ట్యాబుల్ డోర్లకు అది వేస్తలేదు, లాక్ వేస్తలేదు, బాత్రూమ్ వస్తుంటే కూడా ఇబ్బంది. హలో, ఎవరండి? నేను మనతోలి వెలుగు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పన్నా. లేదు, విద్యార్థులు సమస్యలు ఉన్నాయంటే వచ్చినామండి. అన్న ఏమైనా బిల్డింగ్ ప్రాబ్లం అన్న, ఏం సమస్యలు ఏం లేవు. అదే అంటున్నా కదా, బిల్డింగ్ ప్రాబ్లం ఏదో ఒకటి తెలుసుకుందామని వచ్చిన, తప్పే ఉంది. కొత్తగా వచ్చినామన్నా, మేము కొత్తగా రిక్రూట్ అయినామన్నా. ఎవరు మీరు? వార్డెన్ గారు? పర్లేదు వార్డెన్ గారు, మిమ్మల్ని మేమేమి అనట్లేదు కదా, సమస్యలు ఉన్నాయి అనేది చూపించడానికి వచ్చినాం ప్రభుత్వానికి, తప్పే ఉంది. వచ్చి కలుస్తానా, ఎందుకన్నా ఇబ్బంది పెట్టకండి. అది కాదు బ్రదర్, కలుసుడు కాదు, ప్రభుత్వానికి తెలియాలి కదా అంటున్నా. అన్నా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, లెట్రిన్ ఒకటే ఉంది అంతమందికి? లేదన్నా, మనకు పైన ఉన్నాయి. పైన కాదండి, ఇప్పుడు రూమ్కి 1-2 ఉండాలి కదా. ఒక లెట్రిన్ ఉంటే ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక 20-30 మంది ఉంటే ఒకదానితో ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారు? అది కొంచెం బిల్డింగ్ చూస్తున్నామన్నా. నేనేమంటున్నా, మీ పేరండి? అన్నా నా పేరు తారాసింగ్ అన్న. తారాసింగ్ గారు, నేనేమంటున్నా అంటే, నేను మీ ప్రాబ్లం అంటలేను కదా.
అన్న కొంచెం మా కొత్తగా వచ్చినామన్న సర్వీస్ ఇబ్బంది అవుతుంది మీకు ప్రాబ్లం ఏం లేదు, అక్కడ సమస్యలు ఏమున్నాయని చెప్తే ప్రభుత్వం దృష్టికి పోతుంది కదా. అన్న ప్లీజ్ అన్న కొంచెం అర్థం చేసుకోండి అన్న. కొత్తగా వచ్చినామన్న మేము డ్యూటీలోకి. ఉమ్. కొంచెం ఈ బిల్డింగ్ మీ వ్యవస్థ మీకు తెలియదు. నేను ఏమంటున్నా అంటే తారాసింగ్ గారు మీ గురించి ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుర్రు. కరెక్టే కానీ అది కొంచెం మాకు కూడా ఇబ్బంది అవుతుంది అన్న. నేనేం ఓకే, ఇది ఇక్కడ ప్రధానంగా ఈ రూమ్లో అయితే ఇంతమంది వెంటిలేషన్ లేదు, ఏం లేదు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి. ఒకసారి సెకండ్ ఫ్లోర్లో చూద్దాం. సెకండ్ ఫ్లోర్ ఈ వైర్లు కూడా ఇంత దగ్గర ఉండడం ఏంది అన్న? వైర్లు కూడా ఇంత దగ్గర ఉన్నాయండి, ఈ హైటెన్షన్ వైర్లు కదా ఉన్నాయి, జాయింట్ ఫిట్టింగ్లు. కానీ ఇప్పుడు ఏమైతే తెలుసా ఒకటి చెప్పనా, ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినా కూడా ప్రమాదమే ఇది. ఇంతకుముందు పిల్లలకు మేడం చెప్పింది బాటా సింగారంలో గవర్నమెంట్ బిల్డింగ్ ఉన్నాయని. అయితే పిల్లలు ఏమంటున్నారు, మాకు ఇదే సౌకర్యము, ఇటు నుంచి సిటీకి ఎటైనా పోవచ్చు, సగం రాత్రి పోవచ్చు అని పిల్లలు దాని కొరకు ఆపినాం. ఇంతకుముందు ఈ బిల్డింగ్ వన్కి మేము సార్ ఏసో మేడం మేము కూడా ఇచ్చింది ఖాళీ చేస్తామని. అంటే పిల్లలు ఇక్కడ కోరుకుంటున్నారా? ఇది సెంటర్ ప్లేస్ అయితే బిల్డింగ్ కదా అన్న, చేపిస్తున్నాం. మాటగా చెప్తున్నాము. ఇక్కడ వాచ్మెన్ మాటకు ఓనర్ ఫోన్ చేస్తున్నాం, ఆయన వస్తున్నాడు, ఒక్కొక్క పని చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం పన్నులు కడుతారు వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళు మంచిగా ఉండాలి కదా పిల్లలు చదువుకునేది. ఇప్పుడు నిజంగా ఇది ఏమవుతుందంటే ఇది చెప్పుకోవాలి కదా, అదే అధికారి రాజకీయ నాయకుడిని అధికారి ఎలా ప్రశ్నిస్తాడు? వాడని సార్ బిల్లులు పడితేనే కరెక్ట్. డీడీఎస్ ఉంటారు. అవును, వాళ్ళు వచ్చి పెట్టాలంటే వాడని సార్ వాళ్ళ దృష్టి తీసుకుపోతాడు, వాళ్ళు కూడా రావాలి కదా. అదే అన్న, ఇట్లా చాలా మంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు కూడా ఏం లేదు, ఏం చేస్తున్నారు వస్తున్నారు పోతున్నారు. ఆ సభ్యుడు అంటాడు, ఈ సభ్యుడు అంటాడు, ఏ సభ్యుడు అయినా కూడా వస్తున్నారు పోతున్నారు. వాడని సార్కి బిల్లులు రావట్లేదు. బిల్లులు వస్తే వాడని సార్ ఇప్పుడు వచ్చిన కానీ అయితే చాలా నీట్గా ఉంది, ఇప్పుడైతే ఇది చేస్తున్నారు. కానీ ఒక రూమ్లో విషయాలలో అంతా ఉంది, కానీ ఇప్పుడైతే వాడని సార్ వచ్చినాక చాలా చేంజెస్ అయితే ఇలా అయినాయి. కొత్త వాడని సార్ వచ్చినాక అయినాయి. పాత సార్ వాడు కూడా చేసినారు. గదా మల్లె సార్ ఉండే, అప్పుడు కూడా సౌకర్యాలు ఉన్నాయి, అప్పుడు కూడా చేంజెస్ ఉన్నాయి, చాలా మంచిగా అయినాయి. కాకపోతే బిల్డింగ్ పాత ఉంది కాబట్టి బిల్డింగ్ చేంజ్ చేయమని ఆపోయిన 2 సంవత్సరాల కింద వాడని మన డీడీ సార్ కూడా ఇక్కడికి వచ్చిండు, రామారావు సారు. ఆయన చేంజ్ చేద్దామని చూసింది, కానీ ఇక్కడ మొత్తం స్క్వేర్ ఫీట్స్ అట్లా బిల్డింగ్లు దొరకక లాంగ్ అవుట్ బాడా సింగారం ట్రాన్స్ఫర్ చేయమన్నారు. కానీ బాడా సింగారం సైడ్ మమ్మల్ని చేయమన్నారు, కానీ మేము బాడా సింగారం సైడ్ పోయేటట్టు లేదు. ఇక్కడ మెడ్చల్ వాళ్ళు చదువుతూ ఉన్నారు, ఇబ్రాహీంపట్నం సైడ్ చదువుతూ ఉన్నారు, ఇటు చుట్టుపక్కల అందరు చదువుతున్నారు కాబట్టి ఈయననే అందరికీ కంఫర్ట్. ఏమంటున్నంటే మీరు చదువుకునే వ్యక్తులు కదా, ఇప్పుడు ప్రధానంగా మంచి వాతావరణం ఉంటేనే కదా మీకు కూడా మెదడుకి ఎక్కేదని. మంచి వాతావరణం ఉన్నది, కానీ ఇక్కడ బిల్డింగ్ దొరకలేవు, చాలా ట్రై చేశారు. అప్పుడైతే బడ్జెట్ లేదు అని చెప్తున్నాయి అంటే ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు. ప్రభుత్వం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్డింగ్లు అన్ని చెక్ చేసినారు, కానీ ఇక్కడ బిల్డింగ్ దొరకలేదు. మరి ఆ బిల్డింగ్ దొరకపోవడానికి కారణం మాకు తెలియదు. ఫుడ్ మంచిగానే ఉంది, బాగానే ఉంది. చూసినాం. ఇలా మాకు టిఫిన్ కదా, ఇంకా మేము లంచ్ చేయలేము. ఎట్లా చెప్పనా, ఇది ప్రధానంగా వస్తావా లంచ్ దగ్గరికి? ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి ఒకటే లెట్రిన్ ఉంది. ఎట్లుంది? ఇది ఒకటే ఫ్యాన్ ఉంది కదా. ఎట్లుంది ఇక్కడ? బాత్రూమ్ అది లెట్రినా? బాత్రూమ్ ఒకసారి తీయవా? ఇది బాత్రూమ్ ఈ రూమ్ కు సంబంధించి. చూడు, ఇది బాత్రూమ్ ఏం బాగాలేదు, ఇది మరి బాత్రూమ్ ఇది దారుణంగా ఉంది. ఏమైంది బ్రదర్? రాని ఎవరు వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పరిస్థితి. ఇది ఒకసారి సెకండ్ ఫ్లోర్లో చూద్దాం, పైకి వెళ్దాం. ఏది అట్లా తేలుకొని ఉంటే మీకే ప్రమాదం కదా బ్రదర్. అందరికి తెలుస్తుంది కదా,
దీనివల్ల అందరికీ తెలుస్తుంది కదా. పైకి రా. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోరు. ఈ బాత్రూమ్స్ కూడా ఏం నీట్గా లేవు, మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ లెట్రిన్స్ ఇక్కడ రెండేమి ఉన్నట్టున్నాయి బాత్రూమ్స్. ఇక్కడ కూడా ఉంటారు ఇటు సైడ్ మొత్తం. కిందికి పోదాం ఒకసారి, కిందికే పోదాము. పైన ఏం చెప్తావు మరి హాస్టల్కి సంబంధించి ఏమేమి మీకు ఉన్నాయి, ప్రభుత్వానికి ఏం చెప్తావు? హాస్టల్ సంబంధించి అంటే మాకు ఈ ఒకళ్ళు చూసినా కూడా వేరే బిల్డింగ్ మార్చినా కూడా ఇటు చుట్టుపక్కల మాకు ఉండాలి. ఎందుకంటే ఇటు మెడ్చల్ సైడ్ వాళ్ళు ఉన్నారు, మెడ్చల్ సైడ్ వాళ్ళు ఉన్నారు, ఇబ్రాహింబాద్ సైడ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అబ్దుల్ ఖాన్ సైడ్ పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి వాళ్ళకి ఎటు పాయింట్ ఎటు మార్చినా కూడా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇటు మార్చితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇటు సైడ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, 3 దిక్కుల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ఏరియాలోనే మాకు ఒకళ్ళ చూపిస్తే ఈ ఏరియాలో చూపెట్టాలి. వచ్చిర్రా ఈ బిల్డింగ్ డీడీ చూడడానికి? వాళ్ళకి సంబంధించి డీడీ సార్ వచ్చిండు, డీడీ సార్ వచ్చి చేంజ్ చేస్తాం చూస్తున్నాం అన్నాడు, కానీ ఒక బిల్డింగ్ కూడా దొరకలేదు అని మాకు అయితే చెప్పారు. ఇది ప్రైవేట్ బిల్డింగే కదా? ఇది ప్రైవేట్ బిల్డింగే. మీ వాటి దగ్గర కూడా మాట్లాడినా ఆయన కూడా ఏమంటున్నాడు అంటే ప్రభుత్వం నుంచి రాలేదనే చెప్తున్నాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, నీవు చెప్పిందే చెప్తున్నాడులే. కానీ ఒక బిల్డింగ్ మార్చాలనుకుంటే ఈ నియర్ బైలో మార్చండి. మాకు ఇప్పుడు ఈ దీంట్లోనే ఉండి చేయాలంటే మాకు బిల్లు పడితే సార్ చేపిస్తాడు, అది ఆ సార్ చేపించిన తగ్గట్టు మేము ఉంటాం. ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు విద్యార్థులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకనే వాటిని కూడా ఏం చేయలేకపోతున్నాడు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం కింద బియ్యం చూసినాం, అన్నం చూసినాం, ఏం బాగాలేదు, అది మెత్తగా అయిపోయింది బాగా. ఓవైపు ప్రభుత్వం ఏమో సన్న బియ్యం ఇస్తున్నాం విద్యార్థులకు అని అంటారు. ఇక్కడ చదువుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అంటే ముఖ్యంగా ఇది ఎస్సీ హాస్టల్. ఎస్సీలో ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టాలి కదా. ఇప్పుడు మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఫుడ్ తింటారా? మీరు విజువల్లో చూసిర్రా? ఆ ఫుడ్ అసలే తినలేరు ఎవరు, చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. పన్నులు కడుతున్నారు, ప్రజలు పన్నులు కడుతున్నారు, వాళ్ళకి అడిగే హక్కు కూడా ఉంటుంది కదా. ఇట్లా ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇట్లుంటే ఇట్లా వైర్లు ఎక్కడికక్కడ తేలుకున్నాయి, ముందర హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, బాత్రూంలు నీట్గా లేవు. ఒక్క రూమ్లలో 4 బెడ్స్ ఉండాల్సింది 8, 9, 10 ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది. సరూర్ నగర్లో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది. విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు బిల్డింగ్ అంటే ఇదే ఇక్కడనే ఈ ప్రాంతంలో ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఈ బిల్డింగ్ మార్చినా ఈ చుట్టుపక్కల ఏదో ప్రాంతానికి మార్చాలి తప్ప ఇక్కడ నుంచి కాకుండా మార్చొద్దని వాళ్ళు చెప్తున్నారు. కానీ సమస్యలు అయితే తాండవిస్తున్నాయి. ఇక్కడ బాత్రూంల నుంచి బెడ్లు, ఫుడ్ కూడా ఉంది, ఫుడ్ కూడా బాగాలేదు. వాళ్ళు చెప్పేదా చెప్తున్నారు. మన దగ్గర వార్డెన్ కూడా మాట్లాడిండు, ఆయన కూడా చూద్దాం ఏం జరుగుతుందో దీనికి సంబంధించిన అంశం. మన దగ్గర విద్యార్థులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏం చెప్తావు? వాస్తవానికి ఈ హాస్టల్ బిల్డింగ్లు చాలా వరకు హాస్టల్ బిల్డింగ్ చేంజ్ చేసే ప్రయత్నం చాలా ఒక 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఈ ఏరియాలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈ హాస్టల్ బిల్డింగ్ ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఈ కాంట్రాక్టర్లు కానీ లేకపోతే డీడీ సార్లు కానీ ఇంకా పెద్ద ఏహెచ్డబ్ల్యూ కానీ ఏం చేస్తారు అంటే ఈ ప్రైవేట్కి సంబంధించిన బడ్జెట్ ఒక ఇయర్ బడ్జెట్ కేటాయిస్తే ఒక సొంత బిల్డింగ్ భవనం కట్టొచ్చు. వాస్తవానికి దాదాపు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ బిల్డింగ్ ఓనర్లతో మాట్లాడి, కొంతమంది అధికారులు ఇళ్ళనే పెద్ద ఉన్న అధికారులు బిల్డింగ్ ఓనర్లతో మాట్లాడి అక్కడ రాయించే బిల్డింగ్ రెంట్ ఒకటి, ఈడ వీళ్ళు తీసుకున్నది రెంట్ ఒకటి. 1 లక్ష రూపాయలు, ఒక 3 లక్షలు రెంట్ ఉంది అనుకో, వాళ్ళు అక్కడ రాయించేది 5 లక్షలు. ఇట్లా కమిషన్లు మిలిగాయి అనే ఉద్దేశంతోనే వీళ్ళు సొంత భవనాలు కట్టరు. ముఖ్య అంశం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరే చెప్పారు పిల్లలు డీడీ వచ్చినాడు, మరి డీడీ వచ్చినా కానీ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అదే ప్రజాప్రతినిధుల పిల్లలు ఆ 13 రూమ్లలో వెంటిలేషన్ లేకుండా ఉంటారా? మన ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీల కొడుకులు, అవునా కదా? 30 మందికి ఒక లాట్రిన్ ఉంది అక్కడ పక్కల. కనీసం బేసిక్ నీడ్స్ లేవు. మళ్ళీ ఇలాంటి ఇంత పెద్ద హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫుడ్ పాయిజన్ ఎందుకు? ఇంకో ఇదే మీరే చెప్తారు, పక్కనే ఉంది వైరు, ఎవరన్నా తాకి ఏమైనా అయితే ఎవరు ప్రాబ్లం? అసలు ఇంత నీట్నెస్ లేదు హాస్టల్, అంతటా దౌర్భాగ్యమైన స్థితి. దాదాపు నేను ఒక 30 హాస్టల్స్ తిరిగిన, సంక్షేమ హాస్టల్స్. ఈ హాస్టల్ అంతా వరస్ట్ ఏ హాస్టల్ నేను చూసినాగా. నీట్నెస్ లేదు. కనీసం ఏంటంటే అక్కడ ఫుడ్ అక్కడనే దరిద్రంగా, అవి ఏది పెద్ద వైర్లు, ఎక్స్టెన్షన్ వైర్లు, ఎవరన్నా తాకితే ఏమైనా అయితే బాల్కనీలు ఉన్నాయి. 30 మందికి ఒక బాత్రూమ్ అంటే ఎగ్జామ్స్ టైం అవుతుంది, 8 నుంచి 10 వరకు అందరు ఒకటే, దాదాపు 90% డిగ్రీ స్టూడెంట్స్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ప్రభుత్వం ఏంటంటే వీళ్ళకు బిల్స్ ప్రాపర్గా రావు.
నెంబర్ 1. బిల్స్ రాగా వార్డన్లు ఏంటంటే వార్డన్లు గవర్నమెంట్ అధికారులు, వాళ్ళు చెప్పలేకపోతారు. పిల్లల పనులు వాళ్ళ పై అధికారులకు ఏం చెప్తారు, వాళ్ళు ప్రశ్నించలేకపోతారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిల్స్ వేయకుండా ఇక్కడ కమిషన్లు కాంట్రాక్టర్లు తింటారు. కాంట్రాక్టర్లు ఈ హాస్టల్ వ్యవస్థలు ఏవైతే ఉన్నారో వాళ్ళ అధికారులు తింటారు. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు, ఏమన్నారు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడిండు. ఆ 100 కోట్లు మా పిల్లల మీద బడ్జెట్ కేటాయిస్తే మా బతుకులు ఎప్పుడో మారు. బ్రహ్మాండమైన హాస్టల్ వచ్చు. 100 కోట్లు ఇదే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్లా పెడితే హాస్టల్స్ బ్రహ్మాండంగా అద్దాల మెడలలో కట్టవచ్చు హాస్టల్స్. కాబట్టి కేవలం వీళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళు చైతన్యవంతం అయితే ఏంటంటే కొంత ప్రశ్నిస్తారు అనే ఆలోచనతోనే పరోక్షంగా వీళ్ళకు విద్యను దూరం చేస్తారు. ఇదే మా నుంచి. ఇది ప్రధానంగా ఎస్సీ హాస్టల్ ఏం బాగాలేదు, బిల్డింగ్ అయితే బాగాలేదు. అసలు ఎందుకంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు విద్యార్థులు చెప్తున్నట్లు 100 కోట్లు పెట్టి ఆటలు ఆడడం అయితే ఈ హాస్టల్ కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది కదా. పేద విద్యార్థులు కదా వీళ్ళంతా, ఎస్సీ విద్యార్థులు. వాళ్ళ దగ్గర ఇంటికి ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకు ఇబ్బందులు ఉండే కదా. గవర్నమెంట్ హాస్టల్ ఉండేది, నెలకు 5,000 10,000 కట్టే స్తోమత ఉంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. అది లేకనే కదా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఇంత చిన్న చూపిందో అర్థం కాలేదు బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలపై, ముఖ్యంగా ఎస్సీలపై. పిల్లలు వాళ్ళు చెప్పుకోలేకపోతారు ఇంకా ధైర్యంగా. కానీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఒక 100 కోట్లు కాదనుకుంటే సొంత బిల్డింగ్స్ అయితే ఈ రెంట్ బిల్డింగ్లలో ఎన్ని రోజులు ఉంటారు నాకు అర్థం కాదు. ఈ రెంట్లు ఎందుకు కడతారు? ఇలా కమిషన్లు పోతున్నాయి, ఏందో అర్థమైతే లేదు మరి. కానీ దరిద్రంగా ఉన్న హాస్టళ్ళు పిల్లలు కూడా ఓ రకంగా బాధపడతారు. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వాటిని ఏం చేస్తాడంటే ప్రభుత్వం నుంచి వస్తలేవు అనేది. అది కూడా నిజమే. ఆయన ఏం చేస్తాడు మరి? ప్రభుత్వాలు ఒక్కసారి ఒక కన్నేస్తే అయిపోతుంది. సొంత బిల్డింగ్స్ అయితే అద్భుతమైన స్టడీ హాల్, వాళ్ళకు ఓ స్టడీ హాల్ లేదు, ఆ బెడ్స్ ఎట్లున్నాయి ఇవి ఇప్పుడు మీకు చెప్తేనే కదా తెలిసేది ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి ఎస్సీ విద్యార్థులపై, ఎస్సీ హాస్టళ్లపై శీత కన్ను వదిలేయండి. దయచేసి ఆ బిల్డింగ్లు మార్చండి, లేకపోతే పునరుద్ధరించండి. ఈ ప్రైవేట్ హాస్టల్కి ఇట్లే ఉంటారంటే నాకు అర్థం కాదు. వీళ్ళు పన్నులు కడతలేరా? వీళ్ళు ప్రతి దాని మీద పన్నులు కడుతురు కదా, వాళ్ళ తల్లిదండ్రులు పన్నులు కడతలేరా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీ ఆస్తులను ఏమైనా బిల్డింగ్ను చేంజ్ చేయమంటారా, లేకపోతే వస్తువులు చేంజ్ చేయమంటారా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన ఆస్తులు ఏమన్నా కరగమంటారా? మీ ఆస్తులో మేము ఏమంటలేదు కదా. పన్నులు కట్టిన ప్రజలు ఆ డబ్బును పెట్టమంటారు కదా. దయచేసి చూడండి, బాలేవు పరిస్థితి హాస్టల్. పిల్లలు కూడా అందరూ ప్రశ్నించే తత్వం ఉండదు. మీడియా ముందుకు వచ్చి అందరూ మాట్లాడకపోవచ్చు, కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక ఏమనుకుంటారు, ఈ పిల్లలు కూడా ఊరు నుంచి వస్తారు. దాదాపు ఊరు ప్రజలే ఈ పిల్లలంతా, చదువుకునే వాళ్ళు. అరే మేము హైదరాబాద్లో ఉంటున్నాం, అద్భుతంగా ఉంటున్నాం. కానీ ఏ అద్భుతంగా ఉందని నాకు అర్థం కాదు. ఓ రూమ్లో అయితే ఓ ఫ్యానే పనిచేస్తలేదు. బాలేవు పరిస్థితి. ఈ సరూర్ నగర్లో ఉన్న హాస్టల్ పరిస్థితి దారుణంగా ఉంది. దయచేసి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ బియ్యం అయితే ఏం బాలేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం దృష్టి పెట్టండి. మీరు అనుకుంటే ఒక నిమిషం కాదు బడ్జెట్ కేటాయిస్తే చాలా దారుణంగా ఉంది. ఈ అంశం గురించి కొంచెం ఆలోచన చేయండి.